16వ జనరల్ ఎలక్షన్లో బీజేపీకి వచ్చిన సీట్లు 282. తర్వాత 17వ సాధారణ ఎన్నికలు 2019లో బీజేపీకి వచ్చిన సీట్లు 303. ఇప్పుడు 18వ జనరల్ ఎలక్షన్లో బీజేపీకి 400 సీట్లు కావాలని అడుగుతున్నారు నరేంద్ర మోడీ గారు. మూడవసారి ఆయన అధికారంలో రావాలి అని కోరుకోవడం కాదు, 400 సీట్లకి తక్కువ కాకుండా నాకు రావాలి, మొత్తం 543 సీట్లను అడుగుతున్నారు. ఇది దేశంలో కలకలానికి దారితీస్తుంది. ఏంటండి అదేంటి, ఈయన ఒక మూడోసారి ప్రైమ్ మినిస్టర్గా బాగా అభివృద్ధి ఇవి నేను చేస్తున్నాను అని ఆయన అనుకుని రావడం వేరు, 400 సీట్లతో నాకు రావాలి అనుకోవడం దేశంలో అతిపెద్ద కలకలమైంది. ఎందుకంటే ఆయన కొన్ని వ్యాఖ్యలు కొన్ని వివాదాలకు దారితీస్తున్నాయి. బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతం నిలబడే వాళ్ళు వ్యాఖ్యలు కొన్ని దారితీస్తుంది. అదేంటంటే రాజ్యాంగాన్ని సవరించడం, లేదా రాజ్యాంగాన్ని తిరగరాయడం, లేదా రాజ్యాంగాన్ని మార్చడం. ఏదైనా రాజ్యాంగం కొంచెం మార్చడం అంటే 42వ రాజ్యాంగ సవరణ 1970లో ఇందిరాగాంధీ చేసినట్టు ఏమైనా మార్చేస్తారేమో అనే ఒక అలజడి అయితే మొదలైంది. ఈ అలజడి కారకులు కూడా బీజేపీ అని చెప్పొచ్చు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి వ్యాఖ్యలు కూడా దానికి దారితీస్తున్నాయి. రీసెంట్గా బీహార్లో ఆయన ప్రచారం చేస్తూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెనకాల 80 నుంచి 90% మంది సనాతన సపోర్ట్ ఉంటే ఆయన రాశారు అనడం అనేది అది చాలా గర్హించవలసిన విషయం, అది మంచిది కాదు. ఎందుకంటే సనాతనవాదులని ఆయన ఎలా అంటారు? వల్లభాయ్ పటేల్ని సనాతనవాది అని అంటారా? హిందువే, కానీ సనాతనవాది అనడం హిందుత్వవాది అనడం అనే విషయంలో ఆయన ప్యారలల్ చేస్తున్నారు. వల్లభాయ్ పటేల్ అసలు హిందుత్వవాది కాదు, వన్ ఆఫ్ ది బెస్ట్ గాంధీయన్. ఆయన గాంధీ శిష్యులు అతి ప్రధానం. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బీహార్ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్, నాట్ హిందూ. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు బీజేపీ వాదులు గమనించవలసింది ఏంటంటే హిందుత్వవాదికి భారతీయుడికి చాలా డిఫరెన్స్ ఉంది. భారతీయత అనేది చాలా పెద్ద విషయం. ఈ భారతదేశం, ఈ సజీవ సంస్కృతి హిందూ మతం లాంటి కొన్ని వేల మతాలను చూడగలదు. సంస్కృతి వేరు, మతం వేరు. ఒక సంస్కృతి అనేది సజీవంగా చాలా కాలం ఉంటుంది. ఈ సంస్కృతిలోనే ఈ మ్యూజిక్ అని, మతం అని, భాషలని పుడతాయి, మళ్ళీ కొత్తవి వస్తాయి ఒక సంస్కృతిలో. భారతదేశం అనేది ఒక సజీవ సంస్కృతి, మళ్ళీ సంస్కృతి దాటేసింది. ప్రధానమంత్రి గారు భారతదేశం కోసం మాట్లాడేటప్పుడు, హిందూ మతం మాట్లాడేటప్పుడు ఈ డిఫరెన్షియేట్ చేయడం లేదు, అది పెద్ద దెబ్బ. రెండో విషయం, అరుణ్ గోవిల్ ఆయన రామాయణం 1980లో వచ్చిన రామాయణంలో నటించిన ఒక గొప్ప నటుడు. ఆయనకి రాజ్యాంగం విషయం తెలియదు, పరిపాలన తెలియదు. ఆయన మాట్లాడుతూ మాకు 400 సీట్లు చూస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామంటాడు ఆయన. సో ఈ విషయాలు ఏంటంటే కలకలం రేపేస్తుంది. తర్వాత అక్కడ రావత్ హిమాచల్ ప్రదేశ్ నుంచి, ఆవిడ ఇప్పుడు దాకా హీరోయిన్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంది. ఫస్ట్ ప్రైమ్ మినిస్టరే సుభాష్ చంద్రబోస్ అంటారు. అరే 17 సంవత్సరాలు పనిచేసిన నెహ్రూ ఉన్నారు కదా, పని చేశారు కదా, ఆయన ఎలాంటి ఆయన ప్లేసులో అలా లేరు సుభాష్ చంద్రబోస్. ఇలాంటి ఏంటంటే కలకలాన్ని రేపుతుంది. సో ఏదేమైనప్పటికీ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు మాట్లాడే విధానంలో ఈ ప్రస్తుతం రాముణ్ణి రాజకీయాలకు ఉపయోగించే విధానంలో, తర్వాత ఆయన సిఏఏ ఆర్టికల్ ఒకటి, తర్వాత ఈయన పౌరసత్వంలో కూడా ఉమ్మడి పౌరసత్వం అనే విషయాలు కొత్తగా నేను తీసుకొస్తానని, ఈ విషయాలు ఏంటంటే 400 ఓట్లు 400 సీట్లు 543 అంటే ఇక్కడ ఒకటే అర్థం. ఎందుకు కలకలం అవుతుంది అనేది చక్కగా వివరించగలిగితే, రాజ్యాంగంలో నిబంధన 368 ఆర్టికల్ 368 ప్రకారం ఒక రాజ్యాంగంలో ఏదైనా పెద్ద విషయాలుంటే వాటిని సవరించాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2 హౌసెస్లో, ఇది రాజ్యసభలో, లోక్సభలో 2/3 వంతు మెజార్టీ కావాలి. అక్కడ తర్వాత మెజార్టీ మెంబర్స్ కావాలి. సో కొన్ని స్టేట్ అసెంబ్లీ సగం పైగా రాష్ట్రాలు కూడా ఆమోదించాలి. రాష్ట్ర శాసనసభలో సగం పైగా బీజేపీ ఆధీనంలో ఉన్నాయి. సో రాజ్యసభలో కూడా సగం కంటే కొంచెం మెజార్టీ వచ్చింది. ఇదే విధంగా కొన్ని వైసీపీలు అంటే కొన్ని పార్టీలు సపోర్ట్ దానికి ఉంది, బెదిరించో నయ్యానో భయానో. సో రాజ్యసభలో ఉంది. ఇప్పుడు లోక్సభలో 2/3 వంతు మెజార్టీ వస్తే రానున్న 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేస్తారని దేశ ప్రజలకు భయం పట్టుకుంది. ఈ భయం ఉండడంలో ఎటువంటి విషయం లేదు. ఈ భయాన్ని మేము ఆపవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది భారతదేశం చక్కగా అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంది. దీనికి ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని ఉంది. మళ్ళీ అదే ప్రైమ్ మినిస్టర్ చెప్తారు, బేసిక్ స్ట్రక్చర్ ఉంది, ఎవరు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరు అంటారు. మరి కొన్ని రాష్ట్రాలు ఉమ్మడి పౌరసత్వం ఎందుకు పెట్టుకోవాలి? అది ఏదైనా కేంద్రం ప్రయత్నం చేయాలి, ఏకాభిప్రాయంతో చేయాలి. అసలు కొన్ని రాష్ట్రాలకే ఉమ్మడి పౌరసత్వం ఎలా వర్తిస్తుంది? అది దేశం మాత్రమే ఇంప్లిమెంట్ చేయమని ఉంటుంది ఆర్టికల్ 40.
44లో. ఎందుకంటే ఇది ఆల్ సిటిజన్స్ అండ్ ఓల్డ్ టెరిటరీ ఆఫ్ ది నేషన్ అని ఉంటుంది. సగం సగం పెట్టుకోవద్దు. గోవా వచ్చిందంటే అది గోవా డిఫరెంట్ కథ అనమాట. పోర్చుగల్ నుంచి వచ్చిన 1962లో అక్కడ ఉమ్మడి పౌరసత్వం ఉందంటే. సో ఏ రాష్ట్రం కూడా కులాల వారీగా మతాల వారీగా రాష్ట్రాన్ని డివైడ్ చేయలేం. రాష్ట్రాలు అనేవి పరిపాలన పెద్ద పెద్ద విభాగాలు ఏమీ కాదు, ఏదో పరిపాలన సౌలభ్యం కోసం ఉన్న విభాగాలే. సామాజిక ఆర్థికంగా వాటిని విడదీయలేం. ఇది ద్వంద్వ పౌరసత్వం ఉన్న అమెరికా కాదు, కెనడా లాంటివి కావు. ఇది చూసుకోండి, అమెరికా లాంటిది అసలు కాదు. ఇది వేరు భారతదేశం. ఎక్కడికక్కడ అవినాభావంగా కలిసిపోయి ఉంటారు. అందువల్ల ఉమ్మడి పౌరసత్వం ఉత్తరాఖండ్ చిన్న చిన్న రాష్ట్రాలు ఎలా పెట్టగలగాలి? సో రాజ్యాంగం సవరిస్తామనే ఒక భయాన్ని పోగొట్టాలి. 400 సీట్లు దీనికి అవసరం లేదు పరిపాలించడానికి. 300 అంతకుముందు వచ్చిన మీకు సగం కంటే ఎక్కువ, 543లో సగం కంటే ఎక్కువ సీట్లు ఉంటే సరిపోతుంది. 250, 270, 280 ఉంటే మిత్రపక్షాలు ఉన్నాయి. 400 రావాలి అంటే ఇక్కడ ఇంకో భయం. 400 మీకు వస్తే అపోజిషన్ ఏది అంటే అపోజిషన్ లేకుండా ప్రజాస్వామ్యం విరుద్ధంగా పరిపాలిస్తామనే మెసేజ్ అందులో లేదా? దేర్ ఈజ్ ఎన్ ఇంప్లైడ్ మెసేజ్. అవునా కదండి? ఇంప్లైడ్ 400 సీట్లు దీనికి వస్తే అపోజిషన్ లేకపోతే, ఇప్పుడు చూడండి డిప్యూటీ స్పీకర్ లేరు లోక్సభలో, ఎందుకంటే అపోజిషన్ లేదంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నెహ్రూ టైంలో ఇలాగే చేశారా? నెహ్రూ అపోజిషన్ లేకపోయినా అపోజిషన్ అనే గౌరవ స్థానాన్ని ఇచ్చారా లేదా? ఇందిరా కూడా వాజ్పేయి గారిని పిలిచి అక్కడ ఐక్యరాజ్య సమితి పంపించి అద్భుతంగా చేశారా లేదా? చాలా విషయాల్లో మనం ఈ విషయాన్ని పరిగణించాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంగా అపోజిషన్ గౌరవం ఇవ్వాలి, దాన్ని క్రిటిసిజం ఇవ్వాలి, 2 రాష్ట్రపతికి తగినంత గౌరవం ఇవ్వాలి. లాస్ట్ 5 సంవత్సరాలు ద్రౌపది ముర్ము గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఆర్టికల్ 78 ప్రకారం ఎన్నిసార్లు ప్రెసిడెంట్ గారిని కలిసినట్టుంది? కొన్ని రామాలయం ఓపెనింగ్ రానివ్వలేదు. సో దట్టు ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ పార్లమెంటు ఓపెనింగ్ కూడా రాష్ట్రపతిని రానివ్వలేదు. సో ఇలాంటి ఏంటంటే యాంటీ డెమోక్రటిక్ వచ్చేసింది. ఇంటర్నేషనల్ అంతర్జాతీయంగా కూడా డెమోక్రటిక్ ఇండెక్స్లో మన భారతదేశం తగ్గిపోతుంది. అఫ్కోర్స్ మనం క్రిటిసిజం చేయొచ్చు, కానీ ఇది తగ్గిపోతుంది. ఈడీ ఇవన్నీ కేసులు ఎక్కువైపోయినాయి, అపోజిషన్ మీద ఎక్కువైపోయినాయి. ఒక కేజ్రీవాల్ గారు ఆయన ఏంటంటే ఒక అద్భుతమైన ప్రజాస్వామ్యాన్ని మరో మెట్టుకు తీసుకెళ్ళిన ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు. జనరల్ ఎలక్షన్ టైంలో ఆయన బయట లేరు. సో ఇది అదే ఎలక్షన్ టైంలో ఆయన తప్పు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఎలక్షన్ టైం, ద టైమింగ్, ఆ టైమింగ్ మనకేం చెప్తుంది ఇది. సో బీజేపీకి 400 సీట్లు రావడానికి లేదు. దాని పరిపాలన అది ఇంకో రావాలి అంటే అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా భారత ప్రజలు ఏం చేయాలంటే బీజేపీకి అధికారం పట్టకపోవచ్చు లేదా కాంగ్రెస్కి ఇవ్వచ్చు, కానీ ఎవరికి ఇచ్చినా ప్రతిపక్షం మాత్రం స్ట్రాంగ్గా సామర్థ్యవంతంగా పార్లమెంట్లో ఉండేటట్టు మనం ఆశీర్వదిస్తేనే అది ఉంటుంది. 2 ఆంధ్రప్రదేశ్కి సంబంధించవలసి వస్తే ఇక్కడ బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా భయంకరమైన పాపాలు చేసింది. ఇక్కడ డిపాజిట్లు కూడా బీజేపీకి రావడానికి లేదు. మరి ముఖ్యంగా పురంధరేశ్వరికి రాజమండ్రిలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ డిపాజిట్ కూడా రాకుండా ఉంటేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బీజేపీ చేసిన పాపాలంటే ఏంటో మోడీ గారికి మనం మెసేజ్ ఇవ్వచ్చు.